తల్లిదండ్రులు ఎందుకు పిల్లలు పంపిస్తారంటే ఈ కారణాలు చూసిన తర్వాత ఏమైనా గవర్నమెంట్ స్కూల్కి మన స్కూల్లో పండి పంపిస్తాడా? ఎందుకు ఇదా ఏంది సార్? ఇది కరెక్ట్ కాదు సీఎం గారు. పిల్లలు చదువుకునే కాడ ఇదేంది సార్ అన్యాయం? ఎందుకు సార్ మాకు ఈ పదవులు ఉండి మేము మాట్లాడలేక? ఇది సరిచేయండి సీఎం గారు, ఇది సరిచేయండి. లేకపోతే నేను వచ్చి కలుస్తా, ఏం చేయాలో చెప్తా. కనీసం నేను చెప్పింది ఇంప్లిమెంట్ చేస్తే ఇవాళ ఈ పరిస్థితి ఉండకపోయేది. నాన్న పేరు కూడా అడిగినేమన్నా ఎంతో దొరుకుతుందేమో అని. ఇట్లా ప్రతి పిల్లగా నడితే ఒక్క పిల్లగాడు దొరకలే నాకు. స్కూల్ మొత్తం ఒక్క రెడ్డోల పిల్లగాడు ఆడ కనిపించలే నాకు. పోయి చూసుకోరు, పోయి చూసుకోరు. అదొకటి ఇడిచిపెట్టరు, ఇంకా మిగతా స్కూల్లోకి పోయి చూడరాదు కథ తెలుస్తుంది. నీ పిల్లగాళ్ళే లేనప్పుడు నువ్వెందుకు ఖర్చు పెడతావు? మా పిల్లగాళ్ళ కోసం మేము అడగాలి కదా. ఇది కరెక్ట్ కాదు సీఎం గారు. మనం ఎన్ని చెప్పినా ఎంత చేసినా ఒక్కటి మాత్రం సత్యం, విద్యా వ్యవస్థను వైద్య వ్యవస్థను బాగు చేయకుండా మనం ఏదో చికిత్సలు చేస్తామంటే అంతా అవుతుంది ట్రాష్. ఈ రెండు చక్కగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది.